నమస్కారం అండి. ఇన్ని రోజులు వేణుస్వామి గారి గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. ఈ 5 కోట్లు బెదిరించారని, ఇవని అవని, ఆయన జాతకాల గురించి అన్నీ చెప్పుకున్నాం. కానీ ఆయన భార్య గురించి మనకెప్పుడూ పెద్దగా తెలీదు. ప్రేమించి చేసుకున్నారని తెలుసు, కానీ పెద్దవాళ్ళు ఒప్పుకోలేదు, మమ్మల్ని వదిలేసాము, నేను మా అత్తగారు వాళ్ళతోనే ఉంటాను, ఇంకా మా 2 పడవల మీద ప్రయాణం చేయకూడదని మనకి ఒక ఇంటర్వ్యూలో చెప్పడంతో నిజమనే మనం అనుకున్నాం. ఎప్పుడు కూడా మదర్స్ డే వచ్చినప్పుడు కూడా వేణుస్వామి గారి బంధువులైన మేనమామ మేనత్తలు వీళ్ళని చూపించి నన్ను వీళ్ళు దత్తత తీసుకున్నారు, నాకు వీళ్ళే పేరెంట్స్ అన్నట్టు మదర్స్ డేలని ఇవన్నీ విష్ చేస్తూ రీల్స్ పెడతా ఉంటే మనం చూసాం. కానీ వీళ్ళు అసలు పేరెంట్స్కి వీళ్ళకి ఏంటి గొడవ, అసలు పేరెంట్స్ కాదని పెళ్లి చేసుకున్నారా అని ఒకసారి వీళ్ళ గురించి సేకరిస్తే చాలా విషయాలు, నమ్మలేని నిజాలు బయటకు వచ్చాయన్నమాట. ఇదంతా కూడా TV5 వాళ్ళు అయితే సేకరించారు. ఎందుకనంటే వాళ్ళ మీద అన్యాయంగా ఆరోపణలు చేసిన వలన ఇది అన్నీ కూడా వాళ్ళు బయటకు తీయడం జరిగింది. ఏంటి అని అంటే వీణాశ్రావణి ఏమని చెప్పారు, చాలా వాటిలో మేము లవ్ మ్యారేజ్ చేసుకున్నామని చెప్పారు. కానీ వీళ్ళ పేరెంట్సే వీళ్ళకి దగ్గరుండి పెళ్లి చేశారు. ఆ ఫోటోలు కూడా మీకు చూపిస్తూ ఉంటాను చూడండి. చక్కగా కాలు కడిగి సాంప్రదాయ ప్రకారమే పెళ్లి చేశారు. వీళ్ళ స్టోరీ ఏంటి అని అంటే, ఈ అమ్మాయి వీళ్ళ 3 పిల్లలు, అక్క చెల్లి ఒక తమ్ముడు ఉన్నారు. వీళ్ళు సంగీతం అంటే వీళ్ళ సంగీత కళాకారుల ఫ్యామిలీ, చక్కగా సంగీతం నేర్పించాలి పిల్లలకన్న ఆలోచనతోటి ఈ పెద్ద అమ్మాయికి సంగీతం, రెండో అమ్మాయికి డ్యాన్సు, మూడో అబ్బాయికి అయితేనేమో తబలా, మృదంగం లాంటివి పిల్లలకి నేర్పించాలని చక్కగా నేర్పించారు. అయితే ఈ అమ్మాయికి రాజమండ్రి తీసుకొచ్చి కూడా బాగా నేర్పించే వాళ్ళు ఉంటే ఒక గురువుగారి దగ్గర కూడా ఈ అమ్మాయి సంగీతం నేర్పించారు. ఆ తర్వాత హైదరాబాద్ వచ్చి వీళ్ళు హైదరాబాద్లో ఏదో జాబ్ కోసమని వచ్చిన తర్వాత ఈ అమ్మాయి సంగీతం క్లాసులు నేర్పడానికని ఒకళ్ళ ఇంటికి వెళ్తే అక్కడ వేణుస్వామి బంధువులు ఇల్లు అయ్యింది. అప్పుడు వేణుస్వామి ఈ అమ్మాయిని చూసి నువ్వు చాలా అందంగా ఉన్నావు, నిన్ను సినిమా హీరోయిన్ చేస్తానని చెప్తే అప్పుడు వీళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు. మనం మ్యూజిక్ నేర్చుకున్నావు కాబట్టి సంగీతంగా డైరెక్షన్ చేయడంలో అలా ఆ రూట్లో వెళ్ళాలి, కానీ ఇలా తెర మీద కనబరచడం అలాంటివి మన సాంప్రదాయం కాదు, మనం బ్రాహ్మలం కదా, వద్దు అని వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు. అప్పుడు వేణుస్వామి ఏమని చెప్పారంటే, నేను సరే మీకు హీరోయిన్గా కాకపోతే నేను మ్యూజిక్ డైరెక్టర్గానే మీకు సినిమాల్లోకి తీసుకువెళ్తానని చెప్పేసి ఒక సినిమాకి ఓపెనింగ్ చేయించడం కూడా చేశారు. ఫిల్మ్ నగర్లో పూజ కూడా చేసేసరికి నిజంగా వీళ్ళని అలా నమ్మించారు ఈ ఇంట్లో వాళ్ళని. అయితే ఈ అబ్బాయి బాగా చూసుకుంటాడేమో, నాకు ఈ జాబ్ ఉంది, హైదరాబాద్లో నాకు 1000 గజాల స్థలం ఉంది, ఎవరో బంధువులు ఇల్లు చూపించి ఈ ఇల్లు మాదే అని ఇలాంటివన్నీ అబద్ధాలు చెప్పి ఆ అమ్మాయిని మొత్తానికి పెళ్లి చేసుకొని ఒప్పించేలా చేసి ఇంట్లో ఇతన్ని తప్ప నేను ఎవరిని పెళ్లి చేసుకొని అనే స్థాయికి ఆ అమ్మాయిని తీసుకొచ్చేసారు. సరే, ఇంకా ఆ అమ్మాయి ఇష్టపడింది, మనం ఇష్టాన్ని కాదనలేము, పిల్లల్ని ఎంత గారాభంగా పెంచుకున్నా కొన్ని ఇష్టాలను వదలాలి కదా అని అన్నట్టు వాళ్ళు కూడా దగ్గరుండి మన హిందూ సాంప్రదాయ ప్రకారంలో చక్కగా కాళ్ళు కడిగి అల్లుడికి పద్ధతిగా పెళ్లి చేశారు. కట్న కానుకలు ఏవో వాళ్ళకు ఉన్న దాంట్లోనే కట్న కానుకలు ఇచ్చి పెళ్ళిని కూడా చక్కగా పద్ధతిగా చక్కగా చేశారు. మరి అలా చేసిన వాళ్ళ మధ్యన ఏంటి విభేదాలు, తల్లిదండ్రులు ఎందుకు దూరంగా పెట్టింది? ఇంత ఇష్టపడే అమ్మాయిని ఏ తల్లిదండ్రులైనా వదులుకుంటారా? భార్యాభర్తలు విడిపోవడం చూసాం, కానీ తండ్రి కూతుళ్ళు ఇలా దూరం అవ్వడం ఎక్కడైనా చూసామా? కానీ ఆ బంధం ఉంటుంది కదా. కానీ ఈ అమ్మాయి ఎప్పుడు కూడా అసలు మా తల్లిదండ్రులు నేను ఇంకో పడవ మీద 2 పడవల మీద కాలు పెట్టను, గొడవలు వచ్చేస్తాయి అని వదిలేయాల్సిన, నేను పడ్డ కష్టాలు ఎవరూ పడలేదు, వదిలేయాల్సిన పరిస్థితి వచ్చింది, ఎన్నో కారణాలు ఉంటాయి కానీ వదలం కదా అని అలా చెప్పడంలో అసలు ఏంటి అర్థం అనేది ఎవరికి అర్థం కాదు. నా కుటుంబాన్ని నేనే బయట పెట్టుకోను కదా అని కూడా చాలా సార్లు అమ్మాయి చెప్పింది. అయితే ఇప్పుడు ఇవన్నీ నిజాలు ఎలా వచ్చాయి బయటికి అని అంటే ఎవరిస్తారండి? వాళ్ళ బంధువులే, వాళ్ళ పేరెంట్స్ బంధువులే ఎవరో ఇస్తేనే కదా ఇవన్నీ తెలుస్తాయి. మరి వాళ్ళ ఇంట్లో వాళ్ళే చెప్పారంటే ఇవన్నీ నిజాలే కదా, మన కళ్ళెదురుగా ఇవన్నీ ప్రూఫ్స్ కనబడుతున్నాయి కదా. చూడండి, మరి వీళ్ళు అబద్ధాలు చెప్పి ఎవరిని మోసం చేశారా, ఇన్ని అబద్ధాలు ఎందుకు చెప్తున్నారు అనేది ఈవేళ వాళ్ళంతటా వాళ్ళ కుటుంబాన్ని బయట పెట్టుకున్నట్టు అయ్యింది. వాళ్ళ పేరెంట్స్ చెప్తుంటే, పైగా వాళ్ళకున్న 2 ఎకరాల పొలం ఉంటే నాకు అందులో వాటా కావాలి, నాకు డబ్బు రూపంలో నాకు ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళ మీద గొడవపడి కూడా
ఆ అమ్మాయి వాళ్ళ ఆస్తిలో డబ్బు కూడా తీసుకొని కాగితాలు రాసి ఇవ్వడం కూడా జరిగింది. అలాగే వాళ్ళ తమ్ముడి మీద కేసు పెట్టిందంట, వాళ్ళ చెల్లెల మీద కేసులు పెట్టిందంట. నిజంగా ఇప్పుడు ఈ స్థాయిలో ఆ అమ్మాయి అంత ఎదిగింది అని అంటే దానికి కారణం ఎవరండి? పాపం మొదటి అడుగు ఈ తల్లిదండ్రులు వేసి ఆ అమ్మాయికి సంగీతం అనేది నేర్పించబట్టే కదా ఈ రోజున ఈ అమ్మాయి ఇంత మంచి పొజిషన్లో ఉంది. అసలు అది మర్చిపోయి తోడబుట్టిన వాళ్ళ మీద, తల్లిదండ్రుల మీద అసలు అలా విభేదాలు పెంచుకుని దూరం పెట్టడంలో ఏంటి అసలు అర్థం? ఆ రోజున అమ్మాయి దగ్గర ఏదీ లేకపోవచ్చు, కానీ సొంత తల్లిదండ్రులని అలా చేయకూడదు కదా. పెళ్లి చేశారు కదా, ఇష్టపడినట్టు పెళ్లి చేశారు, కానీ ఇలా ఆస్తుల కోసం డబ్బు కోసం చేశారు. ఈ రోజున ఆ అమ్మాయే 10 మందికి పెట్టే స్థాయిలో వెదిగింది. మళ్ళీ ఎంత డబ్బు ఉంటే మాత్రం ఏం లాభం అండి? ప్రేమలకు దూరం అయిపోయాయి కదా. ఈ రోజుకి తల్లిదండ్రులు బాధపడుతుంటారు, ఎందుకంటే వాళ్ళకి కన్న తల్లి ప్రేమ ఉంటుంది కదా. వాళ్ళ నాన్నగారు అయితే ఈ రోజుకి కూడా ఆ అమ్మాయికి పెళ్ళికి కట్టుకున్న చీరను చూసి వాళ్ళ కూతురు గుర్తొచ్చి ఈ రోజుకి బాధపడుతూ ఉంటారంట. 20 సంవత్సరాలు అయిందంట ఆ అమ్మాయిని చూసి, దగ్గరుండి గుమ్మంలోకి వెళ్ళి కూడా. చూడండి ఎంత బాధ అండి. నువ్వు ఎంత సంపాదించుకుంటే లాభం ఏంటి? నీకు ఎంతమంది ఎన్ని సన్మానాలు చేస్తే ఏంటి? నీకు ఎన్ని అవార్డులు వస్తే ఏంటి లాభం? ఈరోజు కన్న తల్లిదండ్రులు కళ్ళారా చూసుకోలేరు, నువ్వు వెళ్ళే పరిస్థితి లేదు, అంత దారుణంగా దూరం పెట్టేశావు అని అంటే మనం ఎక్కడెక్కడో చెప్పుకుంటూ ఉంటాం, కానీ ఇలాంటివి చూసినప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. కానీ ఈ రోజున వేణుస్వామి అంత అడ్డగోలుగా జనాలను మోసం చేసి ఇవాళ ఎంత స్థాయికి ఎదిగి పైగా ఎదటి వాళ్ళకి జాతకాల గురించి మాట్లాడుతున్నారు, కానీ మీ ఇంట్లో జాతకాలు ఎలా ఉన్నాయనేది ఈ రోజున బయటకు వస్తే అందరూ ఆశ్చర్యపోయే విధంగా ఉన్నాయి. కానీ ఒక అమ్మాయిని చూస్తే అసలు ఎంత ఈ కాలంలో ఈ రోజుల్లో ఇలాంటి అమ్మాయిలు ఉన్నారా అని అనిపించే విధంగా ఉంటుంది ఆ అమ్మాయి. కానీ మరి భర్త మాటలు విని ఇలా చేసిందా, లేకపోతే ఆ అమ్మాయి ఇష్టపూర్వకంగా చేసిందా? మరి పెద్దవాళ్ళే దగ్గరుండి పెళ్లి చేశారు, మరి చేసిన తర్వాత కూడా ఇంకా వాళ్ళని ఎందుకు దూరం పెట్టింది అనేది అయితే ఇంకా అర్థం కాని పరిస్థితి. ఆస్తి కోసం ఇమ్మనమని, మళ్ళీ మేము పుస్తల తాడు తాకట్టు పెట్టుకున్నాము, మాకు డబ్బులు లేక చాలా కష్టాలు పడ్డానని చెప్తుంది. పెట్టుకొని ఉండొచ్చు, మరి మీకు ఇష్టమయ్యే కదా పెళ్లి చేసుకున్నారు, ఎన్ని కష్టాలున్నా మీరే భరించాలి, కానీ ఇంకా తల్లిదండ్రుల్ని అనడంలో అర్థం లేదు కదా. ఇష్టపడిన పెళ్ళినే కదా వాళ్ళు కూడా చేశారు. మరి ఈ రోజున వాళ్ళని అంత దూరం పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది అని అంటే తల్లిదండ్రులను వదిలేసి ఈవేళ మదర్స్ డేలు వచ్చినప్పుడు వాళ్ళ ఫోటోలు అవన్నీ పెడుతుంటే చూసే వాళ్ళకి ఎంత బాధ అనిపిస్తుందండి. కన్న తల్లిదండ్రులకు కానీ వాళ్ళ బంధువులు కానీ కన్నతల్లి ప్రేమ ఉంటుంది కదా ఎంతైనా. నాకు వీళ్ళే పేరెంట్స్, వీళ్ళే తల్లిదండ్రులు, నేను వదిలేశాను. ఎంత లవ్ మ్యారేజ్ చేసుకున్నా వదిలేస్తారండి, 2 కుటుంబాలను వదిలేయరు కదా. కానీ ఆ అమ్మాయి ఏమని చెప్తుంది? లవ్ మ్యారేజ్ చేసుకుంటే ఎవరో ఒకరిని వదిలేయాలి, నాకు అత్తగారు వాళ్ళే ఎక్కువ కాబట్టి నేను వీళ్ళనే చూసుకుంటా ఉన్నాను, వీళ్ళతోనే ఉన్నాను, అందుకే ఒక పడవ మీద కాలు తీసేసాను అని చెప్తుంది. ఎవరు చెప్పారండి ఒక పడవ మీద ఒక తల్లిదండ్రులని వదిలేయాలి, ప్రేమించేసుకున్న పెద్దవాళ్ళు చేసినా వదిలేయాలని ఎలా చెప్తుంది? నాకు అర్థం కాదు. సరే పోనీ వాళ్ళు ఒప్పుకోలేదంటే వదిలేసింది, అందుకే ఇలా చెప్పింది అని అనుకోవచ్చు, కానీ వాళ్ళు దగ్గరుండే పెళ్లి చేశారే. ఇగో ఫోటోల్లో చూస్తున్నాం, దగ్గరుండి పెళ్లి చేశారు. మరి పెళ్లి చేసిన తర్వాత నీకు ఇష్టపూర్వకమైన నీ ఇష్టమైన పెళ్ళి చేసిన తర్వాత ఇప్పుడు వాళ్ళని ఎందుకు దూరం పెట్టిందనేది మరి సమాధానం ఆ అమ్మాయే చెప్పాలి. ఎవరైనా ఇలాంటి మాట మాట్లాడిందంటే మరి పేరెంట్స్ చూశారు కూడా, మనం ప్రపంచం అంతా చూశారు వాళ్ళ వీడియోలు. మరి దాన్ని బట్టి ఈవేళ వాళ్ళకి బాధ కలిగి ఈ ఫోటోలు వాళ్ళే రిలీజ్ చేశారు, పుట్టింటి వాళ్ళే రిలీజ్ చేశారు, వాళ్ళ బంధువులే ఎవరో మొత్తానికి. ఇగో మేమే దగ్గరుండి పెళ్లి చేసాం, కానీ మేము తల్లిదండ్రులు వదిలేశానని చెప్తుంది, నన్ను లవ్ మ్యారేజ్ చేసుకుని నన్ను పట్టించుకోలేదని చెప్తా ఉందని చెప్పేసి అంటుంటే మరి వాళ్ళకి బాధ కలిగి వేళ ఈ ఫోటోలు బయటకు వచ్చాయి. మరి తప్పు కదండి. మరి ఈ ఫోటోలు చూసి ఇప్పుడు ఆ అమ్మాయి సమాధానం చెప్పగలదా? ఎందుకు అలా అబద్ధాలు చెప్పడం, ఎవరిని నమ్మించడం కోసం? ఈరోజు అంత డబ్బు సంపాదించుకుని, అంత పేరు ప్రతిష్టలు తెచ్చుకుని, అంత రోడ్డు మీద పెట్టుకున్నట్టు చేసుకుని ఈవేళ అసలు క్వశ్చన్ మార్క్గా అయిపోయింది. వాళ్ళ జీవితాలను వాళ్ళే పాడు చేసుకున్నట్టు అయిపోయింది. ఇప్పుడు నువ్వేదో చిన్న తప్పు చేసి ఎవరి జాతకాలు చెప్పి చిన్న తప్పు చేశారు, ఇప్పుడు మీ జాతకాలే మొత్తం అంతా బయటకు తీస్తున్నారు జనాలు. ఎందుకు అలాగ ఒకరిని ఎక్కిరించి మాట్లాడడము? ఎవరి లైఫ్లు వాళ్ళవి, ఎవరి బాధలు వాళ్ళే పడతారు. ఒకరికి జీవితం బాగాలేదంటే మనం వెళ్ళి ఏమి సాయం చేయం కదా. హ్యాపీగా పెద్దవాళ్ళు పెళ్లి చేశారు, మీరు ఈ రోజున ఒక మంచి స్థాయిలో బాగున్నారు, చాలా సంతోషం, ఎప్పటికీ అలాగే ఉండాలి. కానీ ఇలా ఎదటి వాళ్ళ గురించి మాట్లాడినప్పుడు ఈవేళ మన గురించి కూడా తవ్వే పరిస్థితులు వస్తూ ఉంటాయి.
చూడండి ఇలాంటివన్నీ చూస్తుంటే ఆశ్చర్యం అనిపిస్తుంది. మరి వీటి గురించి ఇంకా ఏం నిజాలు వస్తాయా బయటికి, ఇంకా ఎంతమందిని మోసం చేశారా అనేది ఒక్కొక్కటిగా బయటకు వస్తే కానీ మనకి ఏ నిజాలు అనేది తెలియదు. ఒక్కోసారి ఇవన్నీ వింటుంటే చాలా బాధ అనిపిస్తుంది. ఆ తల్లిదండ్రులు ఎంత కుమిలిపోతున్నారు ఈ అమ్మాయి విషయంలో అని నాకు ఇప్పటికీ బాధ అనిపిస్తూ ఉంది. ఆ అమ్మాయి దగ్గర తెలుగుతనం ఎంత ఉట్టిపడుతుందంటే అంత చక్కగా ఉంటుంది. అలాంటి అమ్మాయి ఇలా చేసిందా అని అనేసి ఒక్కోసారి అయితే మనసు చివుక్కుమనిపిస్తుంది. ఎంత డబ్బున్నా కూడా ఈ రోజున కన్న తల్లిదండ్రులని ఒకసారి చూసుకునే పరిస్థితి కూడా లేదు. అలాగే తోడబుట్టిన వాళ్ళ మీద కూడా గొడవలు పెట్టి వాళ్ళ మీద కేసులు పెట్టి ఏదేదో చేసిందని చెప్తున్నారు. అసలు చూస్తుంటే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఈ అమ్మాయి ఇలా చేసిందా అని అనుకునే పరిస్థితి వచ్చింది. ఈరోజుకి ఇదేనండి. రేపు మళ్ళీ కలుద్దాం.